సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలుపుతూ ఉత్తర భారతీయుల కావడి యాత్ర భోలేనాథుని కరుణకై 100 కిలోమీటర్ల యాత్రను గురించి ఈరోజు తెలుసుకుందాం. కన్వర్ యాత్ర లేదా కావడి యాత్ర ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అనాదిగా జరిగే ఒక హిందువుల మతాచారం. శ్రావణ మాసంలో గంగాజలాన్ని శివాభిషేకం చేసి మహాశివునికి అర్చించడమే ఈ ఆచారం. పరశురాముడు మొట్టమొదటగా శివునికి జలాభిషేకం చేసే క్రతువును గృహముక్తేశ్వర్ వద్ద నిర్వహించాడని, అప్పటి నుండి ఈ ఆచారం మొదలైందని హిందువులు విశ్వసిస్తారు. ఈ కన్వర్ యాత్రకు ఈ పేరు ఎలా వచ్చిందంటే, కన్వర్ అంటే వెదురు కర్ర అని అర్థం. ఈ వెదురు కర్రకు ఇరువైపులా బిందులు కట్టి కావడిగా చేస్తారు. ఈ కావడిని మోసేవారిని కన్వరియాగా పిలుస్తారు. ఈ కావడిని గంగానది నుండి గంగా జలాన్ని తీసుకువచ్చి శివునికి అభిషేకం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ యాత్రతో ఈ కావడిని మోస్తూ సుమారు 100 కిలోమీటర్లు నడుస్తారు. ఈ యాత్రను కావడి మోసుకుంటూ హరిద్వార్, గోముఖం, ఉత్తరాఖండ్లోని గంగోత్రి, బాగల్పూర్లోని సుల్తాన్గంజ్, బీహార్ వరకు సాగుతుంది. అక్కడ నుండి గంగాజలాన్ని తమ కావడితో మోస్తూ వందల కొద్ది కిలోమీటర్లు నడుస్తూ బాగల్పూర్లోనున్న పోరా మహాదేవుని ఆలయాన్ని, మీరట్లోనున్న అగమద్ దేవాలయాన్ని, వారణాసిలోనున్న కాశీ విశ్వనాథుడిని, దేవగిరిలో ఉన్న వైద్యనాథుడిని, గోరఖ్పూర్లోనున్న మహాదేవుని ఈ గంగాజలంతో అభిషేకం చేస్తారు. ఇలా శివునికి జలాభిషేకం చేయడం వెనుక ఒక పురాణ గాథ ఉంది. దేవతలు, రాక్షసులు సముద్ర మథనం చేసినప్పుడు హాలాహలం పుట్టిందని మీ అందరికీ తెలుసు. ఈ హాలాహలాన్ని వేడికి ప్రపంచమంతా అగ్నిగుండంగా మారుతున్నప్పుడు ప్రాణుల రక్షణకై ఈ హాలాహలాన్ని శివుడు మృంగి తన గరళంలో ఉంచుతాడు. ఆ వేడిని చల్లార్చడానికి, శివుడి తాపాన్ని తగ్గించడానికి ఈ గంగాజలంతో భక్తులు అభిషేకం చేస్తారు. ఈ సంవత్సరం ఈ కన్వర్ యాత్ర ఈ నెల అంటే జూలై 22న మొదలై ఆగస్టు 21వ తేదీతో ముగుస్తుంది. ఈ సంవత్సరం శ్రావణ శివరాత్రి ఆగస్టు 2వ తేదీన వస్తుంది. ఆ రోజు శుక్రవారం శివభక్తులు అత్యంత శ్రద్ధాభక్తులతో శివునికి గంగాజలంతో అభిషేకం చేస్తారు. ఆయన ఆశీస్సులు కోరుకుంటారు. ఈ కన్వర్ యాత్రకు భక్తులు అనేక నియమనిష్టలు పాటిస్తారు. భక్తులు ఈ యాత్రను కాలినడకతోనే చేయాలనే ఒక నియమం ఉంది. యాత్రా సమయంలో స్వచ్ఛమైన శాకాహారం మాత్రమే తీసుకోవాలి. యాత్రా సమయంలో తమ కావడిని భూమిపై ఉంచరాదు. ఏ చెట్టు కొమ్మనకైనా తగిలించాలి. ఈ యాత్రలో చెప్పులు ధరించరాదు. స్నానం చేసిన తర్వాతనే కావడిని ధరించాలి. కానీ కాలంలో వచ్చిన మార్పుల వల్ల కొందరు భక్తులు వాహనాల మీద కూడా ప్రయాణం చేయడం మనం గమనించవచ్చు. మన దేశం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పటి నుండి యాత్ర జరుగుతున్నట్లుగా కొద్ది మంది యాత్రికుల ఇచ్చిన సమాచారంగా వారి రచనలను బట్టి తెలుస్తుంది. కోవిడ్-19 సందర్భంగా 2 సంవత్సరాలు ఈ యాత్ర వాయిదా పడింది. 2023లో 1 కోటికి మంది పైగా కన్వర్యాలు ఈ పాదయాత్ర చేసినట్లుగా రికార్డులకు ఎక్కింది. అయితే గత శుక్రవారం నాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కన్వర్ యాత్రా మార్గంలో తినుబండారాలకు సంబంధించి వాటిని అమ్మేవారి వివరాలు ప్రదర్శించాలి అనే ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. కస్టమర్ వివరాలు కేవైసీ ప్రకారం అమ్మకందారుకు తెలియాలి. అప్పుడు కొనుగోలుదారునికి కూడా అమ్మేవాని వివరాలు తెలుసుకునే హక్కు ఉండాలి. కొందరు కన్వర్యాలు గతంలో తమకు నాణ్యమైన ఆహార పదార్థాలు లభించలేదని, దారి లోపలకు ఇబ్బందులకు గురయ్యామని, ఆహార పదార్థాలపై కొందరు ఉమ్మి వేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో పలు కంప్లైంట్స్ ప్రభుత్వం వద్దకు వచ్చాయని, అందువలనే అమ్మేవారి వివరాలు తెలపాలనే బోర్డు పెట్టామనే నియమం పెట్టామని శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్ణయంపై తీవ్ర నిరసనలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ వారు ఇది ప్రభుత్వం యొక్క మత దురభిమానం అని అన్నారు. ఏఐఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్
గారి ఈ నిర్ణయం రాజ్యాంగంలోని 17, 19 మరియు 21 ఆర్టికల్స్కు విరుద్ధమని, అంటరానితనం, ఉపాధి అవకాశాలను దెబ్బతీసేటట్టుగా, జీవించే హక్కును వ్యతిరేకంగా ఉన్నదని అన్నారు. సినీ రచయిత జావేద్ అఖ్తర్ గారు మాట్లాడుతూ, యోగి గారి ఈ నిర్ణయం జర్మనీలోని నాజీల పరిపాలన గుర్తుకు తెస్తున్నదని అన్నారు. ఓవైసీ గారు మాట్లాడుతూ, ఇది యోగి గారి మత పక్షపాత వైఖరిని సూచిస్తున్నదని, ఆయన ఒక మతం పక్షాన నిలబడుతూ ఎదుటి మతం వారి బ్రతుకు తెరువుకు ఆటంకం కలిగిస్తున్నారని అన్నారు. ఆయనకు ధైర్యం ఉంటే వ్రాతపూర్వకమైనటువంటి ఆర్డర్ ఇవ్వాలని కూడా అన్నారు. అయితే సుప్రీంకోర్టులో యోగి ఆదిత్యనాథ్ గారు కన్వర్ యాత్రలో తినుబండారులో వ్యక్తుల వివరాలు తెలిపే బోర్డుల గురించి అనేక మంది పిటిషన్లు వేయడం జరిగింది. టీఎంసీకి చెందిన మహువా మైత్రి గారు, విద్యావేత్త అపూర్వానంద్ జా గారు, పత్రకారులు ఆకార్ పటేల్ గారు, సివిల్ రైట్స్కు సంబంధించిన ఒక ఎన్జిఓ కలిసి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. యూపీ, ఉత్తరాఖండ్ ఎంపీలలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనిపై యూపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి ఈ ఆర్డర్స్ను యాత్ర సజావుగా సాగడానికే మరియు యాత్రికులకు నాణ్యమైన శుచైన ఆహారం అందించడానికేనని సమర్థించుకుంది. అయితే ఇక్కడ కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం చూపిస్తూ యాత్రికులకు దారి పక్కనున్న మసీదులు, సమాధులు కనపడకుండా తెరలు కట్టడం కూడా ఒక వివాదాస్పదమైంది. మసీదుకు చెందిన ఒక ముల్లా గారు మాట్లాడుతూ, పోలీస్ అధికారులు ఈ తెరలు ఎవరు కట్టారో తెలియదు అని అంటున్నారు. మరి ఇది ఎవరి పని? ఇంత వివాదం జరుగుతున్నా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోనే లేదు. తాము ఇచ్చిన ఆర్డర్లు యాత్రికుల భద్రత గురించేనని సమర్థించుకుంటున్నారు. ప్రభుత్వం విధించిన ఈ నియమాల వల్ల దళితులు, ముస్లింల పట్ల వివక్షత కనబడుతుందని, ఈ యాత్ర ముఖ్యంగా అనేక ముస్లింలు ఎక్కువగా ఉన్న ఊర్ల గుండానే సాగుతున్నదని, వందల సంవత్సరాలుగా సాగుతున్న ఈ యాత్రలో ఎన్నడూ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోలేదని, కొత్తగా ఎందుకు ప్రభుత్వం ఈ వివాదం లేపుతున్నదో తెలియడం లేదని అనేక ముస్లిం పెద్దలు వాపోతున్నారు. భారతదేశం అనేక వైవిధ్యతలున్న దేశం. అనేక మతాలు, కులాల వారు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్న దేశం. బుద్ధుడు, చిష్టి, నానక్, గాంధీలు పుట్టిన దేశం. మరి ఇలాంటి ఆదేశాలతో ప్రజలను ఎందుకు విడదీస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ముస్లింలు ఎప్పుడూ కన్వర్యాలను గౌరవిస్తారే తప్ప వారికి ఏ ఇబ్బందులు కలుగు చేయట్లేదని, ఈ ఆదేశాలు మతాల మధ్య విద్వేషాన్ని పెంచుతాయని అన్నారు. ఈ యాత్ర చేస్తున్న కన్వర్యాలు కూడా ఎప్పుడూ కూడా తాముకు ఏ ఇబ్బందులను ఎదుర్కోలేదని తెలిపారు. మరి మతాల, కులాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇస్తున్నట్లు? ఈ కన్వర్ యాత్ర ప్రభుత్వ ఆదేశాలపై మీ కామెంట్ను తప్పనిసరిగా ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.